ఒక 35-40 years తర్వాత మోకాళ్ళ అరుగుదల ఆర్ ఆస్టియోఆర్థరైటిస్ చాలా కామన్ గా చూస్తుంటాం. సో ఈ మోకాళ్ళ అరుగుదల ఆస్టియోఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళ నొప్పులు రావడం వల్ల స్లోగా యాక్టివిటీస్ అన్ని దెబ్బతింటాము. ఇవన్నీ అసలు ఎలా ప్రివెంట్ చేసుకోవచ్చు? ఏమైనా ప్రివెంట్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా? ఎస్, ఏజింగ్ ఈజ్ ఎ డిజనరేటివ్ కండిషన్. సో ఒక 35-40 years తర్వాత కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవాలి. ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్. సో మనం వెయిట్ మన హైట్కి తగ్గట్టు క్యాలిక్యులేట్ చేసుకొని వెయిట్ మెయింటైన్ చేసుకోవడం. రెండోది ఒక 35-40 years తర్వాత కొన్ని యాక్టివిటీస్ ని ఎంత వీలైతే అంత తక్కువ చేసుకోవడం. లైక్ కింద కూర్చోవడం కానీ, స్క్వాటింగ్ చేయడం కానీ, మెట్లు ఎక్కడం కానీ. జస్ట్ ఫర్ హెల్త్ పర్పస్ ఆర్ కార్డియాక్ ఇంప్రూవ్మెంట్ కోసం అని చెప్పి మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దండి. అది తప్పనిసరిగా ఉన్నప్పుడు, లిఫ్ట్ లేని ఆప్షన్స్ ఉన్నప్పుడే మెట్లు ఎక్కడము దిగటము. తప్పనిసరి అయినప్పుడే ఇండియన్ టాయిలెట్స్ యూజ్ చేయడం, యాజ్ పర్ as పాసిబుల్ ఓన్లీ వెస్ట్రన్ టాయిలెట్స్ యూజ్ చేయడము. తర్వాత ఇంకోటి హెల్తీ డైట్. సో ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తక్కువ చేసుకొని హెల్తీ డైట్ ఇంప్రూవ్ చేసుకోవడం. తర్వాత బోన్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడం. అంటే బోన్ హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి వైటమిన్ D3 సప్లిమెంట్స్ వేసుకోవడం కానీ, కాల్షియం సప్లిమెంట్స్ వేసుకోవడం. తర్వాత ఇన్ఫ్లమేటరీ ఫుడ్ తగ్గించి omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తీసుకోవడం. సో దట్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. తర్వాత ఫైనలీ ఏంటంటే నీ జాయింట్ హెల్త్ కోసం అని చెప్పేసి తగ్గ ఎక్సర్సైజెస్, అంటే క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్. మన నీస్ కి సపోర్ట్ వచ్చేది క్వాడ్రిసెప్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ నుంచి. సో ఆ మజిల్స్ వీక్ అవ్వకుండా దానికి ఫోకస్డ్ గా ఎక్సర్సైజ్ చేసుకోవడము. తర్వాత మజిల్ స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ప్రాపర్ ప్రోటీన్ డైట్ తీసుకోవడము. ఇంతకుముందు చెప్పినట్టు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ తీసుకోవడము. తర్వాత